ఫ్రెండ్స్, ఇవాళ మనం PED, దీన్ని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ చెప్తాము. వెయిటింగ్ పీరియడ్స్ కింద మనం ఇది ఎక్కువగా ఉంటాయి. సో ఈ PED గురించి మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దీనివల్లే ఎక్కువ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. సో ఆ కండిషన్ని మనం అవాయిడ్ చేయాలి అనే దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇక్కడ మనం చెప్తున్నాము. సో ఫస్ట్ ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ క్లెయిమ్ రిజెక్షన్కి ముఖ్యమైన కారణం PED ఆర్ PED వెయిటింగ్ పీరియడ్లోనే ఆ డిసీజ్ కోసం మనం ట్రీట్మెంట్ కోసం హాస్పిటలైజ్ అవుతాము. సో అలాంటి సిచ్యువేషన్ కోసం PED విషయం అనేది క్లారిటీగా తెలియాలి. సో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు మనుషులు, దానివల్ల క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, క్లెయిమ్స్ డిలే అవుతున్నాయి, ప్లస్ దీనివల్ల ఫైనాన్షియలీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, PED రూల్స్ కరెక్ట్గా తెలుసుకుంటే బెటర్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ మనం కస్టమర్కి ఇవ్వచ్చు అనేది తెలుసుకుంటే ఈ పర్టికులర్ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో ఫస్ట్ PED అనేది తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ మనకి ముందుగానే ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందా, అది హెల్త్ కండిషన్, దాన్ని మనం డిసీజ్ కింద గుర్తిస్తున్నామా. సో ప్రతి ఒక్క చిన్న విషయం అనేది మనం పాలసీ తీసుకునే ముందు మనకి ఉంటే దాన్ని మనం PED అంటాము. అది డిసీజ్ అనుకోవచ్చు, అది సిమ్టమ్స్, కాళ్ళు నొప్పులు ఉండయి, మోకాళ్ళ నొప్పులు ఉండయి, కిడ్నీ స్టోన్స్ అనేది గుర్తించారు. సో ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్, దానికి ట్రీట్మెంట్ చేసుకోలేదు కానీ ముందుగానే మనకి దానికి సిమ్టమ్స్ అనేది బయటపడుతుంది. సో ఆ సిమ్టమ్స్ మనం ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కిందే దాన్ని కన్సిడర్ చేస్తాము. సో ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏదైనా హెల్త్ కండిషన్ మన ఎదురుగా ఉంటే దాన్ని PED కింద కంపెనీకి రివీల్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. డయాబెటిక్, BP, థైరాయిడ్, ఆస్తమా, హార్ట్, కిడ్నీ, ఆర్థరైటిస్, సో ఇలాంటివి. ప్లస్ ఇది కాకుండా వేరే క్రానిక్ ఇల్నెస్ ఉన్నా కూడా మనం దాన్ని ముందుగానే రివీల్ చేయాలి. రైట్. ఇది కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము, కొన్ని సంవత్సరాల ముందు ఏదో హెల్త్ కండిషన్ కోసం మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాము. సో 3 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది, కాళ్ళకి మనకి ఒక చిన్న రాడ్ వేయడం జరిగింది. సో అది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, హాస్పిటలైజ్డ్ ఏ సందర్భంలో కూడా మనం వెళ్ళినా, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా, ఇది కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. టాబ్లెట్స్ వేసుకున్నారు. సో చాలా మంది ఏంటంటే డయాబెటిక్ అంటే అర్థమవుదు, కానీ షుగర్ ఉందా అనుకుంది, నేను టాబ్లెట్స్ వేసుకుంటాను. BP ఉందా, BP కామనే కదా అని అనుకుంటారు. కానీ ఇవన్నీ కండిషన్స్ మనం ముందుగానే కంపెనీకి రివీల్ చేయాలి. సో PEDకి సంబంధించిన కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో ఆ PED వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో పాలసీ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 1st Jan 2024 రోజు నేను పాలసీ తీసుకున్నా. సో 1st Jan 2024కి ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్, సో హెల్త్ ప్రాబ్లమ్స్ నాకుంటే ఆ ప్రాబ్లమ్స్ నేను రివీల్ చేస్తుంటే దాన్ని నేను PED కింద కంపెనీకి రివీల్ చేసేసా. సో కంపెనీ రివీల్ చేసిన తర్వాత కంపెనీ ఏం చెప్పిందంటే, ఈ PED కోసం కొన్ని వెయిటింగ్ పీరియడ్, కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలి. సో దేనికోసం వెయిట్ చేయాలంటే, ఫస్ట్ కొన్ని రోజుల దాకా దానికి సంబంధించిన, మీరు ముందుగానే నాకు చెప్పిన హెల్త్ కండిషన్, మీరు చెప్పిన హెల్త్ కండిషన్ మీద మీకు ఎటువంటి ఖర్చులు ఉన్నా కూడా నేను పే చేయను, దానికోసం మీరు వెయిట్ చేయాలి. అది 30 రోజులు అవ్వచ్చు, అది 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఆర్ ఎక్స్క్లూడ్ చేసే సిచ్యువేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్క కండిషన్ అనేది మనం వెయిట్ చేయాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ కండిషన్కి 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది పాలసీ ప్రకారంగా ఉంది. కానీ ఏదో కారణం వల్ల మనిషి ఒక 2 సంవత్సరాలు దాటిన వెంటనే ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోయాడు. సో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా, లేకపోతే కంపెనీ పాలసీకి అగేన్స్ట్ క్లెయిమ్ ఇచ్చిద్దా? సో ఇక్కడ రిజెక్ట్ అనేది మనకు వచ్చింది. ఎందుకంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్కి 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి, కానీ ఆ కండిషన్ ఆల్రెడీ 2 years దాటిన వెంటనే మనం ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోయాము, అక్కడ పాలసీ రిజెక్ట్ అవుతుంది. సో ముందుగానే హెల్త్ కండిషన్ మనం రివీల్ చేసిన తర్వాత దానికోసం ఆగాల్సిన సమయం ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. సో సింపుల్గా మనం ఇన్సూరెన్స్ కంపెనీ PEDకి వెయిటింగ్ పీరియడ్ ఎందుకు పెట్టారంటే, ఇవన్నీ ముఖ్య కారణాలు అనేది మనం చెప్పుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం బేసిక్లీ ఏంటంటే, ఒక రోగం తెలిసిన తర్వాతే మనుషులు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానికే పరిగెత్తుతారు. కొన్ని ఫ్రాడ్, ఇంకా మిస్యూజ్, హెల్త్ ఇన్సూరెన్స్ని మిస్యూజ్ చేయడానికి కూడా మనుషులు ముందుకు వస్తున్నారు, కాబట్టి దానికోసం వెయిటింగ్ పీరియడ్ పెట్టడం జరుగుతుంది. సో ప్రీమియమ్స్ని అఫోర్డబుల్గా ఉండడానికి మనుషులు రివీల్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ PED అనేది నేను మెన్షన్ చేయకపోతే నాకు ఒక 20% అనేది ప్రీమియం నార్మల్ కన్నా తక్కువగా ఉంటుంది. సో ఇది మెన్షన్ చేశాను అనుకోండి, నాకు ప్రీమియం అనేది 20% or 30% పెరిగిపోతుంది. సో దానికి నేను తగ్గించుకోవడానికి మనం ఇవన్నీ రివీల్ చేయము. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రిస్క్ పూల్, అందరు కలిపి ఒకే రిస్క్లో ఉంటాము. 1,00,000 మంది
ఒకే పూల్లో ఉంటే వీళ్ళల్లో ఒక ముగ్గురు నలుగురికే హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రీమియం పే చేసిన దానికి వీళ్ళకి సపోర్టివ్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది. సో ఇది ఒక ఎమర్జెన్సీ బాయ్ కాదు, అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మనం వెళ్ళాలి అనే ఆలోచన ఉండకూడదు. చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది బాగుంటుంది. సో టిపికల్ వెయిటింగ్ పీరియడ్, సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎక్కువ శాతం అనేది ఏంటంటే 2 years వెయిటింగ్ పీరియడ్. సో కొన్ని కంపెనీస్ అనేది ఏంటంటే లిమిటెడ్ ప్లాన్స్ లోనే మనకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ సహజంగా మనం చూసుకుంటే ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది మెజారిటీ ఆఫ్ పాలసీస్ లో మీరు వెయిట్ చూస్తారు. అంటే ఇది కామన్, 3 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కోసం వెయిట్ చేయాలి అనే విషయం అనేది మీరు ఎక్కడైనా వెంటంటే అది కామనే ప్రతి ఒక్క పాలసీ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే. కొన్ని పాలసీస్ లో 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటే అది చాలా పాత పాలసీస్. సో ఆల్మోస్ట్ ఒక 7 years 10 years బ్యాక్ ఆ పాలసీస్ అనేది మార్కెట్లో వచ్చినాయి. అది ఇంకా 4 years పీఈడి వెయిటింగ్ పీరియడ్ అనేది కన్సిడర్ చేస్తున్నాయి. సో ముందుగానే ఏదైనా ప్రాబ్లం ఉంటుంటే మనిషికి పీఈడీస్ వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకునే ఆలోచనతో వెళ్ళాలి. సో హెల్త్ కండిషన్ బాగోలేనప్పుడు పీఈడీ మెన్షన్ చేసినప్పుడు ఈ 2 years వెయిటింగ్ పీరియడ్ కండిషన్ తోటే మనం ప్లాన్స్ అనేది వెతకాలి. మనం ఎంత తక్కువ టైం పీఈడీస్ కోసం వెయిట్ చేయాలి అంత బెటర్గా ప్రతి ఒక్క ఇల్నెస్ కోసం హాస్పిటల్ నుంచి మనం బెనిఫిట్ అనేది పాలసీ ద్వారా మనం పొందొచ్చు. సో ఎగ్జాక్ట్ పీరియడ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ప్లాన్ ప్లస్ వర్డింగ్స్ ప్రకారంగా మనం తెలుసుకోవాలి. సో అర్థం అయిపోతే ఖచ్చితంగా మీరు ఆ విషయం అనేది తెలుసుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో వెయిటింగ్ పీరియడ్ వర్సెస్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్. సో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది మనం చెప్పుకుంటే సహజంగా ఒక 30 days. సో ఈ 30 days కోసం చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు. సో వెయిటింగ్ పీరియడ్కి ఇంకా పీఈడీ వెయిటింగ్ పీరియడ్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఏంటంటే ఏ రోగాని కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలంలో వెళ్ళేటప్పుడు మనకి పాము కాటేసింది. సో పాము కాటు వల్ల హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. సో దానికోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా? ఉండదు. మనిషి నడుస్తా కాళ్ళు కాళ్ళు జారాడు బెనికింది. సో అలాంటి సిచ్యువేషన్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా? ఉండదు. చాలా మంది ఏంటంటే బాత్రూంలో కాళ్ళు జారి పడిపోతారు, కాళ్ళు బెనికింది, ఫ్రాక్చర్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా? సో ఆన్సర్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్క యాక్సిడెంటల్ కండిషన్ ఆర్ ఏదో ఇల్నెస్, పిల్లలకి జ్వరం వచ్చేసింది, ఆ జ్వరాని కోసం హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. సో అది ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. వాళ్ళకి వెంటనే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చు. సో ఇది చాలా క్లియర్గా మనకి అర్థం చేసుకోవాలి. సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ ఇది దేనికి అప్లై అవుతుందంటే ముందుగానే ఒక బాడీలో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల కంపెనీ అనేది దానికి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద దాన్ని మనం గుర్తించి దాన్ని ఫ్యాక్టర్ అనేది చేస్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే రోగం ఉన్నప్పుడే కంపెనీ వెయిట్ చేయమంటది. కానీ ఇనిషియల్ వెయిటింగ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు వెంటనే వచ్చి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలసీ తీసుకున్న తర్వాత ఒక మనిషికి క్యాన్సర్ అనేది తెలిసింది. ఒక 6 months లో క్యాన్సర్ అనేది తెలిసింది. ఇప్పుడు కంపెనీ ప్రకారంగా కంపెనీ అనుకుంటుంది క్యాన్సర్ ఉంది కాబట్టి ముందుగానే పర్సన్కి తెలిసింది, కానీ అది దాపెట్టాడు. కానీ మనిషి చెప్పేది ఏంటంటే నాకు ఇది ఫస్ట్ టైం నాకు ఇది రివీల్ అయింది. సో ఫస్ట్ టైం నాకు రివీల్ అయింది. సో దానికి కంపెనీ అనేది చెక్ చేసుకుంటుంది. సో యాజ్ పర్ డాక్టర్స్, యాజ్ పర్ రిపోర్ట్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉందా లేకపోతే లేటర్ స్టేజ్లో ఉందా అన్ని వివరంగా చూసుకొని దాని ప్రకారంగా జెన్యున్గా ఉంటే దానికి మనకి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేసుకొని క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా మనకి వితౌట్ ఎనీ వెయిటింగ్ పీరియడ్ తోటి కూడా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో ప్రాబ్లం వస్తే కంపెనీ ఇవ్వదు అనేది కాదు, కానీ జెన్యున్గా ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది బాడీలో అనే సిచ్యువేషన్ ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే మనం దాచిపెట్టినా కూడా మనం మందులు మింగుతాం కదా, ఆ మందులు మింగేది బ్లడ్ లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో అది మనం దాచిపెట్టలేము. సో డిసీజెస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పీఈడీస్. సో పీఈడీస్ మనం దేన్ని మనం కన్సిడర్ చేయము, ఇందాక నేను చెప్పాను కదా. సో ఈ ఫీవర్, మైనర్ ఇన్ఫెక్షన్, ఏదో ప్రాబ్లం వచ్చింది, యాక్సిడెంట్స్ వచ్చినాయి, సో కండిషన్స్ అపియర్డ్ ఆఫ్టర్ పాలసీ స్టార్ట్. సో ఇవన్నీ నేను చెప్పాను కదా. సో ఇది దీనికోసం ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. సో ఇది చాలా క్లియర్గా మనం పాలసీ వర్డింగ్స్ తోటి మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆ వర్డ్స్ అర్థమైపోతే మీ ఏజెంట్స్ తోటి మీరు కూర్చొని ఆ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ పాలసీ వర్డింగ్ కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది మనమే. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకి తెలుసుకోవాలి. సో హౌ పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అఫెక్ట్స్ క్లెయిమ్. సో క్లెయిమ్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది? సో పీఈడీ వెయిటింగ్ పీరియడ్లో ఒకవేళ హాస్పిటలైజ్డ్ అవుతే సిచ్యువేషన్ ఏమవుతుందంటే క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతుంది కంప్లీట్లీ. బేసికలీ మనం చెప్పుకునేది ఏంటంటే మనకి బిల్ వచ్చింది 1,50,000, కానీ కంపెనీ ఇచ్చేది 40,000. సో పార్షియల్ పేమెంటే జరిగింది ఆర్ ఇన్వెస్టిగేషన్. సో ఆ కండిషన్ని వెరిఫై చేయడానికి ఈ మరింత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ ద కంపెనీ. సో ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తాము పీఈడీ వెయిటింగ్ పీరియడ్లో హాస్పిటలైజ్డ్ అవుతాయి. అదే పీఈడీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు క్లెయిమ్ ఈజీగా ఎలిజిబిలిటీగా చూసుకోవచ్చు. క్యాష్లెస్ ఆర్ రియంబర్స్ రెండింటికి మనం కవర్ చేసేసుకోవచ్చు పాలసీ కండిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవచ్చు. సో పీఈడీ విషయం మీద
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీస్ తీసుకుంటే ఎలా కన్సిడర్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సో పీఈడీస్ వెయిటింగ్ పీరియడ్లో మనం చూసుకునేది ఏంటంటే, ఎగ్జాంపుల్ కింద ఫాదర్కి డయాబెటీస్ ఉంది, సో పీఈడీ ఓన్లీ అప్లికేబుల్ టు ఫాదర్. మదర్కి ఎటువంటి డిసీజెస్ లేవు, సో నార్మల్ కవరేజ్ కింద కన్సిడర్ చేస్తుంది. పిల్లల కోసం కూడా ఎటువంటి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉండవు కాబట్టి మనం దాన్ని కూడా బేసికలీ నార్మల్ కవరేజ్ కింద ఇచ్చేస్తాము. ఒకవేళ పిల్లలకి ఏదైనా కండిషన్, హెల్త్ కండిషన్ ఉంటే అది మనం డిక్లేర్ చేయాలి. సో ఇది చాలా చాలా క్లియర్గా. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ పాలసీ తీసుకున్నప్పుడు ఏమి చెప్పరు, కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ముందు అన్ని చెప్పేస్తారు. సార్ ఇది నాకు ముందు నుంచే ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది చెప్తే ఎవరు నష్టం? సో యాజ్ అ ఇండివిజువల్ మనకే నష్టం. సో ఏది దాచకుండా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో డిస్క్లోజర్ ఆఫ్ పీఈడీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జిస్టింగ్ డిసీజెస్, పాత సర్జరీస్, ఆన్ గోయింగ్ మెడికేషన్ కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. నాన్ డిస్క్లోజర్ చేస్తే క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్లస్ పాలసీని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అనేది మరింతగా ఉంటుంది. సో ఆనెస్టీగా, నిజాయితీగా ప్రపోజల్ ఫిల్ చేయండి. పాలసీ ఇస్తే ఇస్తారు, లేకపోతే దానికి వేరే కండిషన్స్ తోటి మనకి జరుగుతుంది. సో పీఈడీస్ మనం డిస్క్లోజ్ చేస్తే ఏమవుతుంది అని చిన్న ఒక విషయం అనేది మనకి అర్థం చేసుకుందాము. సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుందంటే, పాలసీ రిజెక్ట్ చేస్తారు. సో పాలసీ అనేది మనకి ఇవ్వరు. రెండో కండిషన్ ఏమవుతుందంటే, పాలసీ విత్ వెయిటింగ్ పీరియడ్ అనేది మెన్షన్ చేస్తారు. సో పాలసీ ఇస్తారు కానీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మూడో కండిషన్ ఏముంటుందంటే, పాలసీ విత్ అడిషనల్ ప్రీమియం. మేము ప్రీమియం ఎక్కువ తీసుకుంటాము, మీ దగ్గర నుంచి ప్రీమియం ఎక్కువ తీసుకుంటున్నాము, ప్రీమియం ఎక్కువ తీసుకున్న తర్వాత వెయిటింగ్ పీరియడ్ రెడ్యూస్ చేసేస్తున్నాను, నేను తగ్గించేస్తున్నాను. నేను పాలసీ వెయిటింగ్ పీరియడ్ అనేది నేను తగ్గించేస్తున్నాను. 3 సంవత్సరాలు ఆగొద్దు, మీరు 2 సంవత్సరాలు ఆగండి, 1 సంవత్సరం మీరు ఆగండి. సో ఈ విషయం మీద మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఈ కండిషన్ 3 జరుగుతుంటాయి. 3 ఏది జరిగినా కూడా మీ మంచికే మనం చెప్పుకోవచ్చు. సో పీఈడీ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందా? సో డెఫినెట్లీ కొన్ని కంపెనీస్ కొన్ని పాలసీస్ తోటి తీసుకొస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ 3 నుంచి 2 సంవత్సరాలు తగ్గించుకుంటున్నారు, కొంతమంది 3 నుంచి 1 సంవత్సరం కూడా తగ్గించుకుంటున్నారు. సో మనం ఇందాక ప్రీవియస్లీ మనం కొన్ని పాలసీస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, 3 సంవత్సరాలు కాదు, మీరు 30 రోజులే మీరు వెయిట్ చేయండి అనే కండిషన్ అనేది కూడా మనం చెప్తున్నాం. బట్ దీనివల్ల ఏమవుతుందంటే, కంటిన్యూస్గా మనం ఈ విషయం అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, మన పాలసీలో ఉండయా లేదా. సో హయ్యర్ ప్రీమియమ్స్ తీసుకోవడం జరిగింది, హయ్యర్ ప్రీమియమ్స్ తీసుకోవడం వల్ల తక్కువ టైం వెయిట్ చేయాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, 3 సంవత్సరాలు కాదు, మీరు 30 రోజులే మీరు వెయిట్ చేయండి. సో 30 రోజులు వెయిట్ చేస్తే ప్రీమియమ్స్ అనేది కొద్దిగా హయ్యర్ సైడ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో పీఈడీస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయొద్దంటే మనం రెన్యువల్స్ అనేది డిలే చేయకూడదు. సో సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇయర్లీ ప్రీమియం పే చేస్తున్నాము, 1 జాన్ నుంచి మనకి 31 డిసెంబర్లోగా మనం కంప్లీట్ చేసేసేయాలి రెన్యువల్ ప్రాసెస్. కానీ కొన్ని సిచ్యువేషన్లో 1 మంత్ మనకేంటంటే గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. సో 1 మంత్ గ్రేస్ పీరియడ్ అయితే ఏమవుతుంది, సో చాలా మంది అనేది ఏంటంటే 30 జాన్ లోపల పే చేస్తారు. సో 15th జాన్కి పే చేశారనుకోండి, ఈ 15 డేస్ని కూడా బేసిక్లీ లెక్కలో రాదు. సో అది వెయిటింగ్ పీరియడ్ అనేది పొడిగించుకుంటా ఉంటుంది. అలా చేయకుండా మనం కంటిన్యూస్గా పాలసీ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో కంపెనీ ప్రకారంగా ఇది 1 ఇయర్, సెకండ్ ఇయర్ ఎప్పటి నుంచి మొదలవుతుంది, 15th జాన్ నుంచి సెకండ్ ఇయర్ మొదలవుతుంది. సో 15 డేస్ మనకి బ్రేక్ వచ్చేసింది. సో అలా అవ్వకుండా కంటిన్యూస్గా పాలసీ అనేది రన్నింగ్లో ఉండాలి. సో ఎంత తొందరగా మనం పాలసీ తీసుకుంటే అంత పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ పీఈడీస్ కండిషన్ మీద మనం హాస్పిటలైజేషన్ కోసం వెళ్ళాలనుకుంటే. సో పాలసీ హోల్డర్ నుంచి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ పాలసీ ఎప్పుడు తీసుకుంటారు, ఆ రోగం బయటపడిన తర్వాత. అది ఎన్నాటిగా చేయకూడదు. సో హైడింగ్ మెడికల్ హిస్టరీ, పాత మెడికల్ కండిషన్ కోసం హాస్పిటలైజేషన్ జరిగిన హిస్టరీ అనేది వదిలేస్తున్నారు, అంటే హైడ్ చేస్తున్నారు. పాలసీ వర్డింగ్స్ కరెక్ట్గా రెడీ చేయకపోవడం, ప్లస్ పీఈడీ అనేది ఇమ్మీడియట్గా మనకి కవర్ అవుతాయి అనేది అజ్యూమ్ చేసుకోవడం, ప్రీమియమ్స్ బేసికలీ వెయిటింగ్ పీరియడ్ ఉండకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం చేస్తారు. సో ఇది చాలా చాలా మిస్టేక్ అవుతుంది. సో పీఈడీస్ ఇస్ కామన్, ప్రతి ఒక్క పాలసీలో పీఈడీ ఉంటుంది. సో పీఈడీ దేనికోసం తగ్గిస్తున్నారు, దేనికోసం పెంచుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా పాలసీ తీసుకునే ముందు మీరు తెలుసుకోవాలి. సో రోగం లేనప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ముందుగానే రోగం ఉంది, ఖచ్చితంగా ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో బెస్ట్ ప్రాక్టీసెస్లో మనం గుర్తుంచుకోవాల్సింది, పాలసీ ఎంత తొందర తీసుకుంటే అంత మంచిది. కంప్లీట్ మెడికల్ హిస్టరీ ఆనెస్ట్లీ కంపెనీకి రివీల్ చేయండి. ప్లాన్స్, మీకు పీఈడీ టైం తగ్గించుకోవాలంటే ఆ పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అనేది మీరు తగ్గించుకోండి అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూస్ వెయిటింగ్ పీరియడ్ అనేది మనం కవరేజ్ కింద మనం తీసేసుకొని, సో మీకు అర్థం అవ్వకపోతే ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ తోటి హెల్ప్ తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ వీడియో తోటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మనం క్లియర్లీ మెన్షన్ చేయాలి. పాలసీ చేసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్ గురించి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎంతకాలం మనం వెయిట్ చేయాల్సి వచ్చింది, కంప్లీట్ డిస్క్లోజర్ ఆఫ్ హెల్త్ హిస్టరీ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క
క్లెయిమ్ మనం వెళ్తుంటే ఒక ప్లాన్డ్ క్లెయిమ్ కింద మనం వెళ్ళాలి అంటే మనకేంటంటే డాక్టర్ దగ్గర వెళ్తున్నాము 2 months లో మనం హాస్పిటలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మనం ఖచ్చితంగా కంపెనీకి ఆ రివీల్ చేసి మనం దానికి ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఇది వీడియో చేస్తున్నాం. ప్లస్ ఫ్రెండ్స్ నా డీటెయిల్స్ నేను ముందుగానే మీకు చెప్పాను, నేను LIC, కేర్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని చేస్తాను. ఇది కాకుండా వేరియస్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని కూడా నేను డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాను సార్ ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా అవసరం వచ్చినా కూడా మీరు నా ఇచ్చిన నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆర్ కావాలంటే మీ మెయిల్స్ అనేది మీరు నాకు పెడితే నేను మీ హెల్త్ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను మీకు గైడ్ చేస్తాను. దాని ప్రకారంగా డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆ ప్రకారంగా పాలసీ అనేది ప్లాన్ చేసుకొని ముందుకెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.